ఫ్రెండ్స్ చూసారా ఈ వీడియో? కాకి డ్రెస్లో ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్ని కాలర్ పట్టుకుని కొట్టడానికి వెళ్తున్నారు. ఎంత ధైర్యం వీళ్ళకి! కత్తితో పొడవడానికి కూడా వెనకాడట్లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. శాంతి భద్రతల్ని కాపాడే పోలీసులకే రక్షణ లేకపోతే మనలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటంటారు? ఇంతకీ వీళ్ళంతా ఎవరు తెలుసా? మన జగనన్న సైన్యమే. ఆ మాట ఎందుకు అంటున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పరామర్శించడానికి వెళ్తా ఉంటారు? ఆ వినుకొండలో రౌడీ షీటర్ని, లేదంటే గనక తెనాల్లో గంజాయి బ్యాచ్ని, విజయవాడలో సాయి కృష్ణ అనే వ్యక్తిని, ఇలాంటి వాళ్ళనే కదా జగన్మోహన్ రెడ్డి గారు అమాయకులు, చిన్నపిల్లలు అని చెప్పి సమర్థించుకొచ్చేది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కూడా ఇలాంటి వాళ్లే కదా తిరిగేది, రప్పా రప్పా అని చెప్పి ఫ్లెక్సీలు పట్టుకుని. ఇలాంటి వాళ్ళని సమర్థించక ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? పాపం వీళ్ళని కన్నప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. నా కొడుకు పెద్దయ్యాక ఓ డాక్టరు, ఇంజనీరు, ఐఏఎస్, ఐపీఎస్ అవుతారని. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ స్వార్థపరులు అధికారంలోకి వచ్చి ఊరూరా గంజాయిని, జే బ్రాండ్స్ మద్యాన్ని ఏర్లై పారించడం వల్ల వాటికి బానిసలైపోయిన వీళ్ళు ఈ రోజున వీళ్ళ భవిష్యత్తును కూడా కోల్పోయి ఇలా రోడ్ల మీద కత్తులు బొడ్లో పెట్టుకుని తిరిగే పరిస్థితులు వచ్చినాయి. నేటి యువతే రేపటి భవిత అని చెప్పుకుంటాం, కానీ వీళ్ళకి భవిష్యత్ ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వీళ్ళ భవిష్యత్తును సర్వనాశనం చేశారు కదా. 5 ఏళ్లు అధికారంలో ఉండి ఏపీపీఎస్సీ ద్వారా 165 ఉద్యోగాలు ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మొదటి ఏడాదిలోనే మెగా డిఎస్సీ ద్వారా 16,500 ఉద్యోగాలు ఇచ్చిన నారా లోకేష్ గారిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చి యువత అటువైపు వెళ్ళిపోయారనుకోండి, జగన్మోహన్ రెడ్డి వెంట తిరిగేదెవరు? రప్పా రప్పా అని చెప్పి ఫ్లెక్సీలు పట్టుకుని ఆయన పర్యటనలో రచ్చ చేసేదెవరు? అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి వద్దు, విధ్వంసమే కావాలి. ఇక్కడ చాలా మందికి ఈ క్వశ్చన్ రైజ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పోయి కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయింది కదా, మరి ఎందుకు కూటమి ప్రభుత్వం వీటన్నిటిని అరికట్టలేకపోతోంది అని. మాదక ద్రవ్యాల్ని అరికట్టడం అనేటువంటిది అసాధ్యం. ఇవాళకి మనం అనేక ఎయిర్పోర్ట్లో చూస్తున్నాం, విదేశాల నుంచి కూడా ఇక్కడికి చాలా ఈజీగా తీసుకొచ్చేస్తున్నారు. కాబట్టి వీటిని అరికట్టలేం, కానీ కట్టడి చేయొచ్చు. నేను ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇదే కోరుతున్నాను. సార్, అభివృద్ధి, అమరావతి, కంపెనీలు, పెట్టుబడులు, ఉద్యోగాలు అని చెప్పి మీరు ఫోకస్ అంతా అటువైపు పెడితే రాష్ట్రాన్ని ఇలాంటి గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ నాశనం చేసేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని కట్టడి చేయడానికి కూడా మీరు కొంత ఫోకస్ ఇటువైపు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ లాంటి వాళ్ళు ఇలాగే విచ్చలవిడిగా రెచ్చిపోతా ఉంటే రేపు సమాజంలో శాంతి భద్రతలు అనేవే ఉండవు. కాబట్టి మీరు మీ ఫోకస్ని ఇటువైపు కూడా పెట్టి ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాలి అని అయితే మాత్రం నేను కోరుకుంటా ఉన్నాను.